హాయ్ అండి, వెల్కమ్ టు లతా రసం. నేను ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక దానిమ్మకాయ తీసుకున్నాండి, గింజలు తీసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని నల్ల ద్రాక్ష తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక జామకాయ తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేశాను. 2 అరటి పండ్లు, ఒక యాపిల్ అండి, ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బొప్పాయి అండి, ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కస్టర్డ్ పౌడర్ అండి, 1 కప్పు పాలు, ఒక 2 స్పూన్లు షుగర్ అండి. కట్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు వేసుకుందామండి. 2 స్పూన్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలుంటే మళ్ళీ పాడైపోతుందండి. చూడండి, ఉండలు లేకుండా కలిపేస్తాను. ఇది పక్కన పెట్టుకుందాం. స్టవ్ పెట్టానండి. స్టవ్ మీద ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి, మరుగుతున్నాయి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. కొంచెం చిక్కపడాలండి ఇది మంచిగా. మీ దగ్గర ప్యాకెట్ పాలు ఉంటే ప్యాకెట్ పాలు యూజ్ చేయొచ్చు, లేదంటే గేదె పాలైనా యూజ్ చేయొచ్చండి. ఏ పాలు యూజ్ చేసినా మంచిదే, చాలా బాగుంటుంది. చిక్కపడుతుందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, ఇప్పుడు పాలల్లో యాడ్ చేసుకుందాం. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. కొంచెం చిక్కపడాలి, అలానే ఎక్కువ చిక్కపడకూడదు, కొంచెం దగ్గర అవ్వాలి. కలుపుతూనే ఉండాలండి. మనకు సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఈ కంటెంట్స్లో ఉంటే సరిపోతుందండి. లేదంటే గట్టి పడిపోతుంది, మనకు సలాడ్కి అనేది పాడైపోతుందండి. ఇలాగే ఉండాలి. ఒక 10 నిమిషాలు చల్లారినాక కలుపుకుందాం. బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు జామకాయ ముక్కలు, బనానా ముక్కలు, యాపిల్ ముక్కలు, గ్రేప్స్, దానిమ్మ గింజలండి, పప్పాయ ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి. ఇది సమ్మర్ స్పెషల్ అండి. అయినా ఇప్పుడు జూలై అయినా కానీ, ఆగస్ట్ వచ్చిందండి. ఆగస్ట్ అయినా కానీ ఎండలు ఎక్కువ ఉన్నాయి, బాగా వేడిగా ఉంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ సలాడ్ అండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో 1 అవర్ పెడదామండి.
తర్వాత చూద్దాం. చల్లగా అయిపోయిందండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ. చాలా బాగుంటుందండి. చల్లగా స్కూల్ నుంచి కలిసిపోయి వస్తారు కదండి, ఇది చేసి పెట్టండి. వేడిగా ఉన్న వాళ్ళు కానీ కూల్గా తినేస్తారు. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది.